నమస్కారం. శ్రీ సత ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్స్ ఫ్రెండ్స్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాస్ గారు. మరి వారిని అడిగి ముఖ్యమైన విశేషాలు ఏంటో చూద్దాం. నమస్కారం గురుగారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. ఓకే. నిన్న జగన్ గారు 3 చోట్ల ప్రచారం నిర్వహించారు. నర్సాపురం, క్రోసూరు, కనిగిరి ఎన్నికల సభల్లో మన జిల్లాలో. సో ముందుగా సాక్షిలో మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం ఒకసారి. పింఛన్ ఎత్తేశారు, బాబు సూపర్ 6లో మాయం, అవ్వాతాతల పెన్షన్లపై పాపిష్టి కళ్ళు. నర్సాపురం, క్రోసూరు, కనిగిరి ఎన్నికల సభలో సీఎం జగన్ ధ్వజం. కందికుంట అడ్డంగా దొరికిన పురోగతి లేని 2 కోట్ల కేసు. డబ్బులు దొరికాయంట, దాని మీద ఎటువంటి పురోగతి లేదంట. ఇక కుటుంబంలో తెచ్చిపెట్టారు ఎవరి పద్మనాభ్. ఈ దొంగల్ని నమ్మొద్దు, వాలంటీర్ల పేరుతో టీడీపీ కొత్త మోసం. ఇక ఎండ ప్రచండం, 48 డిగ్రీల దిశగా పయనం. సేపలో 47 డిగ్రీలకు పైగా నమోదు. కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత. నిన్న హైయెస్ట్ రెంటచింతల్లో సార్ 47.5. మినిమం వచ్చేసి విశాఖపట్నం 38.4 వచ్చింది. సో వైఎస్ఆర్సీపీ దూకుడు, 47,000 పోలింగ్ బూతుల పరిధిలో జగన్ కోసం సిద్ధం పేరుతో ఇంటింట ప్రచారానికి శ్రీకారం. సో ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. సార్ ఆంధ్రజ్యోతిలో చూస్తే పింఛన్కు వెళితే ప్రాణాలు పోయాయి, జగన్ శవరాజకీయానికి అవాతాతలు బలి, రాలిపోయిన మరో 3 పండుటాకులు. బ్యాంకుల చుట్టూ తిరగలేక పాపం నల్లాడిపోతున్నారు. నేల చట్టంలో నింగి గాలి, ల్యాండ్ టైటిల్ చట్టంలో చిత్రాలు, టెర్రస్ ఎయిర్ రైట్స్ క్లాజులు ఎందుకు, ఆ హక్కులు ఎవరికి ఇస్తారు, ల్యాండ్ అథారిటీ చేసేది వ్యాపారమే. దాని మీద చాలా గందరగోళంగా ఉంది సార్. ఎవరికి ఏమి అర్థం కావట్లేదు, ఎవరు చెప్పేది నిజము ఏంటి అనేది. ఆ చట్టం రైతుకు ఉరితాడే, మేము వచ్చాక రద్దు, 2వ సంతకం దానిపైనే చంద్రబాబు. ఈ జగన్ ఫోటోలు పిచ్చోడు, జనం ముఖాలపైన తన బొమ్మే వేయాలంటాడేమో. మీకు ఓటు వేయం, పులివెందుల్లో సీఎం సతీమణి భారతీకి తేల్చి చెప్పిన మహిళలు. ఇంటి పట్ట ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకున్నారని చెప్పేసి ఒక వార్త. జగన్ ఇలా జనం అలా, బాబుపై ఆరోపణలకు వంతపాడని జనం, చేతులూపాలంటూ పదే వేడుకున్న జగన్. సరే, ఇక సుప్రీం చెప్పినా తవ్వేస్తున్నారు. వంశధార నుంచి పెన్నా వరకు నదులన్నీ గుళ్ళ అడ్డదారిలో తరలుతున్న 1000 టన్నుల ఇసుక. నదిలోనే భారీ యంత్రాలతో లారీల్లోకి లోడింగ్, కోర్టు ఆదేశాలు పట్టిన అధికార గణం. ఇవి సార్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక చివరిగా ఈనాడులో చూస్తే మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర, చంద్రబాబు ఆరోపణలు. ఇక 6-8 తేదీలో రాష్ట్రంలో మోడీ పర్యటన, పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్డీఏ నేతలు. 6వ తేదీ 8వ తేదీ. ఇక రాయ్బరేలీలో రాహుల్ నామినేషన్లో చివరి రోజు నిర్ణయం వెల్లడి, వెంటనే నామపత్రాల సమర్పణ. ఆ మీద నుంచి విధేయుడు కేఎల్ శర్మకు అవకాశం. ఎట్టకేలకు వేసాడు అదే. ఇక పింఛను కుట్ర తీసేస్తుంది ప్రాణం, 3వ రోజు ఎండలోనే పింఛనుదారులు అష్ట కష్టాలు, బ్యాంకుల వద్ద భారీ లైన్లు, తోపులాట్లు. ఇక 160కి పైగా గెలుస్తాం, 25 ఎంపీ స్థానాలు మనవే, అహంకారానికి ఆత్మాభిమానికి మధ్య పోరాటం ఇది. జగన్ను ఇంటికి సాగనంపదం, నెల్లూరు ప్రజాగలం సభలో తేదే భద్రత చంద్రబాబు. రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తాం, లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది. దళిత ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకం అని చెప్పేసి ఒక వార్త. ఇక విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుదాం, చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేసింది ఏమీ లేదు, నర్సాపురం, క్రోసూరు, కనిగిరి సభలో సీఎం జగన్. ఇవి సార్ ప్రధాన వార్తలు స్టేట్లో. మన జిల్లాలో చూడండి, ప్రకాశం జిల్లా వార్తలకు వస్తాయి. జన ప్రవాహగిరి ఏంటిది? నిన్న ప్రకాశం జిల్లాలో అగ్రనేతలు 3 ప్రాంతాల్లో ప్రచారం చేయటం. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఎవరి మీటింగ్ ఆ మీటింగ్కే జనం కూడా జన ప్రవాహం బాగానే వచ్చింది. అంటే జన సేకరణ బాగా జరిగినట్టు అనిపిస్తుంది. వీళ్ళందరూ ఓటర్గా ఏ పార్టీకి ఓటేస్తారనేది మనం ప్రశ్నార్థకమే, కానీ ఎవరి మీటింగ్ వాళ్ళకి మటుకు జనాలు బాగానే వచ్చారన్నటువంటిది స్పష్టంగా మనం విజువల్స్ చూస్తున్నాం. కాబట్టి పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి జనం బాగానే వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి జనం బాగానే వచ్చారు, అలానే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కూడా జనం బాగానే వచ్చారు. మరి ఓటర్ తీర్పు ఎలా ఉంటుందో అర్థం కానిటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ నిన్న జరిగినటువంటి కనిగిరిలో జరిగినటువంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనటం, ప్రజలు కూడా ఎక్కువ మంది అక్కడ పాల్గొనటం. కనిగిరి అంటే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోకి వస్తుంది. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, అలానే అక్కడ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దద్దాల నారాయణ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నారు. సీఎం గారి పర్యటనతో కనిగిరిలో వైసీపీలో ఒక కొత్త జోష్ అయితే వచ్చినట్లు కనిపిస్తుంది. సరే, నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ఇప్పుడు ఉద్యోగస్తులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ అవసరం కదా, రేపు వాళ్ళు విధుల్లోకి వెళ్తారు కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే ఏ నియోజకవర్గాల్లో అక్కడ ఒక్కొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి వేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇవాళ పీఓలు, ఏపీఓలు వాళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులు అక్కడ పోలింగ్ స్టేషన్లు, పీఓలు, ఏపీఓలకి ఈరోజు వాళ్ళు ఎక్కడైతే నిర్ణయించారో ఆ కేంద్రానికి వెళ్ళి ఓట్లు వేసుకోవాలి. 5, 6 తేదీల్లో వచ్చేసి ఓపీఓలు ఎక్కువ మంది ఉంటారు. అంటే సిబ్బంది, అంటే పీఓ ఒకళ్ళు, ఏపీఓ ఒకళ్ళు ఉంటారు. మామూలుగా ఓపీఓలు చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కలిపి 2 రోజులు ఇచ్చారు. 5, 6 తేదీల్లో ఇచ్చారు. వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఎక్కడైతే నిర్ణయించారో అక్కడికి వెళ్ళి ఓటు వేసుకోవచ్చు. 7వ తేదీ పోలీస్ సిబ్బంది కూడా ఇవ్వడం జరిగింది. ఇక 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మేము పోలింగ్ కేంద్రానికి రాలేము, మేము వృద్ధులము అని ఇంటి దగ్గరికి ఓటు వేసే అవకాశం కల్పించారు కదా, అట్లా వాళ్ళు దరఖాస్తు చేసుకొని ఉండాలంట. ఎవరంటే వాళ్ళకి కాదు, ఆల్రెడీ దరఖాస్తు చేసుకొని ఉండాలంట దానికి. అటువంటి వాళ్ళకి ఇంటికి వెళ్ళి 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వాళ్ళ ఓటింగ్ కూడా సేకరిస్తారు. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే ఈ ఉద్యోగస్తులు అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వెళ్తారు. కాబట్టి ఎవరైనా మేము రాలేము, వృద్ధులు ఇంటి దగ్గరే మా ఓటు హక్కు వినియోగించుకున్న దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళే, అందరు వృద్ధులు కూడా ముందే అవగాహన కల్పించారు. కాబట్టి మీ ఇళ్ళ దగ్గరికి కూడా అలాంటి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి ఓటు హక్కు వేయిస్తారు. కాబట్టి దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయినా మన జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నారు సార్ ఇలా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేవాళ్ళు. ఇలా బాగా ఎన్నికల ప్రచారం ఎక్కడ దాకా వచ్చింది సార్? నిన్న ఎర్రజర్లలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో నిర్వహిస్తే వారు మాట్లాడటం జరిగింది. చంద్రబాబు మానవత్వం ఉందా అన్నటువంటి వ్యాఖ్యలను కూడా వారు చేయడం జరిగింది. అక్కడ ఎర్రజర్లలో రోడ్ షో నిర్వహిస్తే ప్రజల నుంచి మంచి స్పందనే కనిపిస్తుంది. అలానే 47వ డివిజన్లో బాలినేని సతీమణి గారు, సచీదేవి గారు, వారి కోడలు శ్రీకావ్య గారు, వారు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వారి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాలు నిన్న యాదవ్కు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీతోనే యాదవ్లకు మనుగడ అన్నటువంటి ఒక పాంప్లెట్ అదంతా ఆవిష్కరణ చేసినటువంటి వార్త కూడా కనిపిస్తుంది. ఓకే, అదనపు బ్యాలెట్ బాక్సులు సరిపోవట్లేదు. అదనపు బ్యాలెట్ అంటే ఎక్కువ మంది అభ్యర్థులు అయ్యారు కదా, అంటే 15 మంది దాటితే ఇంకొక బాక్స్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మనకు ఒంగోలు పార్లమెంట్లో ఇది వచ్చింది. అలాగే ఒంగోలు అసెంబ్లీకి కూడా ఎక్కువ మంది పోటీలో ఉన్నట్టున్నారు. కాబట్టి అంటే 15 మంది ఎక్కడైతే దాడతారో అక్కడ ఇంకో బ్యాలెట్ బాక్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు మన 8 నియోజకవర్గాల్లో అన్నటువంటి స్పష్టంగా తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈవీఎంలు, వీవీప్యాట్లు, వాటి యొక్క స్టాక్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది కదా. కాబట్టి ఇంకా అదనంగా అవసరమైనట్లుంది. నిన్న కలెక్టర్ గారు దీనికి సంబంధించి వాటిని బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కూడా తెప్పించి మళ్ళీ వాటిని వెరిఫై చేయటం, మళ్ళీ ప్రాసెస్ అంతా చేయాలి. అది కరెక్ట్గా ఉన్నాయా లేదా, మళ్ళీ పార్టీ ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా చేశారు. మొత్తం మీద ఎలక్షన్కి ఈ బ్యాలెట్ వీటికి సంబంధించినటువంటి మిషనరీ ఏదైతే ఉందో అన్ని బ్యాలెట్ బాక్సులన్నీ కూడా సిద్ధమయ్యాయి. సార్ మనకు వర్క్ చేస్తుంది సార్, అండగా మేము ఉంటాం దేనికి సార్? నిన్న చంద్రబాబు నాయుడు గారు పొదిల్లో ఆయన పర్యటన మన జిల్లాలో, అలానే గిద్దలూరులో పవన్ కళ్యాణ్ గారి పర్యటన, వాళ్ళిద్దరు కూడా ఒకటే మాట చెప్పడం జరిగింది, ప్రజలకు అండగా మేము ఉంటాం, ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు ల్యాండ్ భూమి చట్టం అనేది ఏదో వచ్చింది కదా, దానికి సంబంధించి ఇంకా ప్రజలకైతే కరెక్ట్గా విధానం తెలియనటువంటి పరిస్థితి. అయితే అటువంటిది ఏమీ ఉండదు, మా ప్రభుత్వం కనుక వస్తే వెంటనే దాన్ని రద్దు చేస్తామని చెప్పి ప్రజలకు అండగా మేము ఉంటాం. అలానే అన్ని రకాలైనటువంటి పథకాలు కూడా ప్రవేశపెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే నిన్న వీరు పొదిల్లో పర్యటన చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ జనం బాగా వచ్చారు. అక్కడ కూడా టీడీపీకి సంబంధించి వాళ్ళకి ఒక జోష్ వచ్చింది. ఇక్కడ పొదిలు అంటే మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి అక్కడ నారాయణ రెడ్డి గారు, కందుల నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని, అది ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది కాబట్టి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరటం జరిగింది. అలానే గిద్దలూరుకు వచ్చేసరికి గిద్దలూరులో నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ పాల్గొన్నారు. అక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆ వేదిక మీద పాల్గొన్నారు. కాబట్టి అక్కడ కూడా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుంటే ముత్తుమల అశోక్ రెడ్డి వారిని, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారు అక్కడ కోరటం జరిగింది.
అక్కడ కూడా శ్రేణులందరూ కూడా బాగానే వచ్చారు. కాబట్టి పోటాపోటీగా అయితే ఎన్నికల ప్రచారం అగ్రశ్రేణి నాయకుల యొక్క పోటాపోటీ ప్రచారం అయితే జిల్లాలో సాగుతుంది. నేనంతా అందరు ప్రకాశం జిల్లాలో మోహరించారు. ఇక బ్రాహ్మణుల సంక్షేమమే చంద్రబాబు తోటి నిన్న టీడీపీ అంటే జనార్దన్ గారు కూడా నిన్న ఒంగోలు అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరు ఖాళీగా ఎందుకుంటారు, ఇంకా వచ్చేది తక్కువ సమయం ఉంది, వారమే ఉంది వ్యవధి. నిన్న బ్రాహ్మణులతోటి ఆత్మీయ సమావేశం నిర్వహించినట్టున్నారు. ఈ బ్రాహ్మణులకు సంబంధించి ఒక సపరేట్గా ఏదో మేనిఫెస్టోలో కూడా కొన్ని పెట్టారు. దానికి సంబంధించి నిన్న వారు ఆ ప్రచారం, దానికి సంబంధించి బ్రాహ్మణులకు అండగా ఉంటాం కాబట్టి అందరూ కూడా అసామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు టీడీపీకి ఆయనకి జనార్దన్ గారికి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఓటు వేయమని చెప్పి కోరారు. ఓకే సార్. మరో 2 కార్పొరేటర్లు టీడీపీలో చేరారండి సార్, ఇంకిద్దరు పోయారు. ఉన్నారండి వాళ్ళు ఇద్దరు. ఇదిగోండి ఒంగోలులోని 4వ డివిజన్ 48వ డివిజన్ కార్పొరేటర్ షేక్ నూర్ జహాను వేమూరి భవానీ గారట నిన్న జనార్దన్ గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరినట్లు ఒక వార్త కూడా కనిపిస్తుంది. ఓకే సార్, ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాల మీద విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇదండి ఈనాటి కాన్ఫిడెన్స్ కలిసి కార్యక్రమం. తిరిగి రేపు 8:30 సో ఇదే కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతో మీ ముందు ఉంటాం. చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.